చిన్ను మర్చిపోకుండా లంచ్ బాక్స్ తీసుకెళ్ళు. చూడు మిని, నువ్వు అనవసరంగా ఏం మాట్లాడుకో, వాళ్ళతో మేం మాట్లాడతాం. వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఓవర్గా మాట్లాడితే ఊరుకోను. బాయ్. కన్ఫర్మ్ గా ఒప్పుకోదు. స్టే స్ట్రాంగ్. పద పద. ఇది చెప్పడానికి మాకే చాలా బాధగా ఉందండి. పెళ్లి ఆగిపోయిందన్న విషయం అందరికీ చెప్పుకోవడం అంత ఈజీ కాదు, కానీ వీళ్ళిద్దరికి పెళ్లికి ముందే సెట్ అవ్వలేదన్న విషయం మనకి తెలియడం మంచిదైంది. ఇదే పెళ్లి తర్వాత తెలిసి ఉంటే అందరం ఎంతో బాధపడేవాళ్ళం. ఇలా కామన్ గా చెప్పకండి. ఏం సెట్ అవ్వలేదో కరెక్ట్ గా చెప్పండి. అది డీటెయిల్డ్ గా ఎలా చెప్పాలో ఉండదు, నేనే డీటెయిల్డ్ గా చెప్తాను, వాళ్ళు తెలుసుకొని. అది కాదంటీ, నా హస్బెండ్ ఇలానే ఉండాలని నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేనమ్మా, ఎలా ఉండాలని? చెప్పాలంటే బాగా పాజిటివ్ గా, కేరింగ్ గా, ఎమోషనల్ గా. ఎమోషన్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తినే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ విషయాలన్నిటికీ మీ అబ్బాయికి సంబంధమే లేదంటీ. ఇంత చిన్న వయసులోనే నువ్వు అది ఎలా కనిపెట్టావమ్మా? అదా చిన్న చిన్న వాటితోనే ఆంటీ. ఒకరోజు ఈయనకో మెసేజ్ పెట్టాను, ఉదయం నుంచి తిరిగి తిరిగి షాపింగ్ చేసి కాళ్లంతా నొప్పులుగా ఉన్నాయని. దానికి రిప్లై ఏం పంపించారో అడగండి మీరే. ఏమని పంపించావు? ఒమేగా 350 ఉదయం 1 రాత్రి 1. విన్నారుగా? కానీ నేను టోటల్ గా వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యో కాళ్ళు నొప్పులా, ఇప్పుడు గనక నేను నీతో ఉండుంటే వేడిగా ఓ టీ పెట్టించుండేవాడిని, నీ కాళ్ళు నొక్కుండేవాడిని అని ప్రేమగా మాట్లాడే హస్బెండే కావాలంటీ. మాత్రలు రాసిచ్చే డాక్టర్ నాకొద్దంటీ. ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం మంచిదే కదమ్మా. డాక్టర్ కావాలంటే ఓ 50 రూపాయలు ఫీజు ఇచ్చి వెళ్లి కలవచ్చు అంకుల్. అలాగని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచుకోగలమా? రేపు ఇంట్లో వాటర్ ప్రాబ్లం వస్తే ప్లంబర్ ని పెళ్లి చేసుకోమంటారా చెప్పండి? కరెక్ట్. మీరు ఎప్పట్లాగే సైలెంట్ గానే ఉండండి అంకుల్. నేను ఆంటీతో మాట్లాడుకుంటాను. మినీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ని తప్పు పడుతున్నావు. నువ్వు నాకు అడ్వైజ్ ఇవ్వకు. వదిన నాన్నకి అస్సలు నచ్చలేదు. రే తన్ని పెళ్లి చేసుకోకు, చేసుకుంటే తనకి జీవితాంతం బానిసగా ఉండాల్సి వస్తుందని ఎంత గొడవ పడ్డారు. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పడం లేదు, చెప్పాను. అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, అది ఎలా అయితే నీ ఇష్టమో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడం కూడా నా ఇష్టం. కానీ వదిన, మీరంటే నాకు ఇష్టమే. ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశారు. ఆ రోజు మీ నాన్నగారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ రిపోర్ట్స్ ఈయనకు పంపించి చూడమన్నాను. చూసి ఈయనేమన్నారో తెలుసా? ఆయన్నే అడగండి. దీనికేమన్నావు? 12 గంటల్లో చనిపోతారు అని చెప్పాను. ఆయన చెప్పినట్టే మావయ్య 12 గంటల్లో పోయారు. అయితే మరి కరెక్ట్ గానేగా చెప్పాడు. చెప్పినట్టే పోయారుగా. చస్తే చచ్చారు, అది ప్రాబ్లం కాదు. కానీ ఎవరైనా అలా నెగటివ్ గా చెప్తారా? ఏం కాదు, హ్యాపీగా ఉండండి, నయం అయిపోతుంది అని పాజిటివ్ గానే కదా చెప్పాలి. నెగిటివ్ గా ఉన్న రిపోర్ట్ ని పాజిటివ్ గా ఎలా చెప్పమంటావు? చెప్పాలి, పాజిటివ్ గానే చెప్పాలి. పాజిటివ్ గానే అన్నిటినీ చూడాలి మనం. చచ్చిన వాడి చెవి దగ్గరికి వెళ్లి నీకేం కాదు, నువ్వు బానే ఉన్నావు, ఏం కాదని చెప్తే చచ్చిన వాడు కూడా హఠాత్తుగా లేచొచ్చేస్తాడు. నీకెన్నిసార్లు చెప్పాను అందం ఉన్న చోట అణుకువ తెలివి ఉండదని. ఇప్పుడు చూసావా? ఒక డాక్టర్ కి డాక్టర్ అమ్మాయే కరెక్ట్. ఇలా చూడమ్మా, మీ నాన్న మీ అన్నయ్యని విడిగా తీసుకెళ్లి చెప్పినట్టు చెప్పడం నాకు తెలీదు. నేను సూటిగానే చెప్తాను, నాకు నువ్వు నచ్చలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అవటం నాకు సంతోషమే. ఏమండి, పదండి వెళ్దాం. వాడొస్తాడులేండి, రండి వెళ్దాం. మై సన్. వెళ్ళిపోయారు కదా, ఓవరా? టైం అయింది. మై డాడ్. బాబు, ఓ టీ వేద్దామా? నీకు దేవుడు నమ్మకం ఉందా? ఉంది సార్. ఆ దేవుడే నిన్ను కాపాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నిన్ను విడుదల చేశాడు. అది నీ ఇంటికి వచ్చిందో మీ ఇల్లు రెండైపోతుంది. చూసావుగా నాకు నా కోడలికి ఎలా ఫిట్టింగ్ పెట్టిందో. మా బాధ దానికేం తెలుసు. మా పిల్ల జీవితం బాగుండాలని నీలాంటి కుర్రాన్ని వెతికి తీసుకొస్తే ఇలా అందరి ముందు కూర్చోబెట్టి కళ్ళాపి నీళ్లు చల్లింది. నిన్ను కన్నవాళ్ల కడుపు మండిపోదు. నీకే నష్టం లేదు బాబు. బాగా చదువుకున్నావు, అందంగా ఉన్నావు, బుద్ధిమంతుడివి. నీకు చక్కటి అమ్మాయి వస్తుంది. నా కూతురికి దాని తోలు కాస్త ఒలిచి దాని పొగరనిచే ఓ పొగరపోతే దానికి కరెక్ట్.
నేను కూడా పొగరబోతున్నా అంకుల్. చెప్పు ప్రీతి. అమ్మా చిన్ను ఇంటికి ఏయ్, వచ్చేసిందా? నన్ను అడుగుతావేంటి? పిల్లని తీసుకురావడానికి నువ్వేగా వెళ్ళావు. స్కూల్కి మధ్యాహ్నమే సెలవు ఇచ్చేసారంట, కానీ చిన్ను ఇక్కడ లేదు. ఏంటి? నాకెందుకో భయంగా ఏమంటున్నావు? ఉందమ్మా. మాట్లాడుతున్నావా? చిన్ను నువ్వు ఎక్కడ వాచ్మెన్ అడిగావా? వాళ్ళు మిస్ అడిగావా? ఏమైంది? సరే నువ్వు ఒక నిమిషం అక్కడే ఉండి చెప్తాను. మేము బయలుదేరాం. ఏమైంది? ఏంటో ఈ రోజు చిన్న స్కూల్ హాఫ్ డే లీవ్ ఇచ్చారంట. పిల్లలు కనపడటం లేదంట. నువ్వు బస్ తీసుకురామ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా రండి. ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. నేను ఫోన్ చేసి చూడు. మాట్లాడుతున్నాను. సుకన్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేయి. నువ్వు క్యాబ్ బుక్ చేయమా. ఫోన్ తీసుకొస్తాను. క్యాబ్ బుక్ చేస్తున్నాను, అడగండి. తను బుక్ చేస్తాను. ప్రియా ఫోన్ చేస్తాను. హలో ప్రియా. ప్రియా, నేను ప్రియాంక అమ్మని రా. ప్రియాంక మీటింగ్ వచ్చిందా? 3 minutes చూపిస్తాను. సరే నాకు హెల్ప్ చేయమ్మా. సంయుక్త నెంబర్ పంపిస్తావా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మావయ్య మీరు ఇంట్లోనే అలాగమ్మా, ఉండండి. అలాగే. ఇటు నుంచే వస్తుంది. ఏమైంది? చిన్నుకు హాఫ్ డే లీవ్ ఇచ్చారు. తన ఇంటికి రాలేదు, స్కూల్లోనూ లేదు. నాకు చాలా భయంగా ఉంది. అయితే స్కూల్కి వెళ్ళి అడగొచ్చుగా. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అదే క్యాబ్ బుక్ చేసాం. క్యాబా? నా కారు ఉంది, అందులో వెళ్దామా? మీరు బాబాకి ఫోన్ చేయండి. నేను ఏంటి సుకన్య వాళ్ళ ప్రీతి అమ్మకి ఫోన్ ఏమంది? చేస్తాను. హలో. సీట్ బెల్ట్ పెట్టుకోండి. సుకన్య వాళ్ళ అమ్మగారా? నేను ప్రియాంక అమ్మని. పాప అక్కడికి వచ్చిందా? సీట్ బెల్ట్ పెట్టుకోండి. అలాగా. ఒక్కసారి సుకన్యకు ఫోన్ ఇస్తారా? నేను తను మాట్లాడుతున్నాను. హలో స్కూల్కి సుకన్య. కరెస్పాండెంట్ చనిపోయారని ప్రియాంక స్కూల్ నుంచి ఎప్పుడు బయలుదేరిందమ్మా? వచ్చిందేమోనని. అలాగా. సరే తను వస్తే వెంటనే నాకు ఫోన్ చేయమంటావా? థ్యాంక్ యూ రా. బాబాయ్ తను సుకన్య ఇంటికి కూడా వెళ్ళలేదట. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో గొడవ పట్టడం వల్ల లేదా అక్కడి నుంచోని ఇష్టం వచ్చినట్టు అరవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మా స్కూల్ కరెస్పాండెంట్ చనిపోయారని హాఫ్ డే లీవ్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి వెంటనే పాపని వెతికే పని చూడండి. మా సైడ్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా మేం చేస్తాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సార్, ఎఫ్ఐఆర్ వేసాం సార్. ఆల్రెడీ మీ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టాం. ఎక్కువగా భయపడకండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మీ అమ్మాయిని వెతకడం కష్టం అవుతుంది. ఇప్పుడే మీరు ధైర్యంగా ఉండి ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలి. చెప్పు. సరే. మూర్తి, రేపు 5 గంటలకి పాపను కోచింగ్ క్లాస్ నుంచి పికప్ చేసుకోవాలి. మర్చిపోకు. ఇన్ కేస్ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే మిమ్మల్ని బెదిరించడానికో డబ్బులు అడగడానికో కాల్ చేస్తారు. ఒకవేళ కాల్ చేస్తే ఆ కాల్ ని ట్రాక్ చేయడానికి, మానిటర్ చేయడానికి 24 గంటలు ఒకడు మా సైడ్ నుంచి మీ ఇంట్లో ఉంటాడు. సరేనా? భగత్ ఎక్కడా? వస్తున్నాడు సార్. వీళ్ళు ఇష్టానికి నన్ను పిలుస్తారు. వీళ్ళు పిలిచినప్పుడు రావాలా? నేనేమన్నా బేవసుకున్నానా? సార్, ఏంటి? నన్ను గుర్తుపట్టారు సార్? నీ పేరు డానియల్ డిసోసా. మెట్రో రైల్వే స్టేషన్ లో ఇంజిన్ డ్రైవర్ గా పనిచేస్తున్నావు. నీ కూతురు పేరు ఏంజెలినా డిసోసా. పోయిన నెల 7వ తేదీ ఉదయం 7 గంటకి స్కూల్కి వెళ్ళిన నీ కూతురు వినాయకుడి గుడి దగ్గర కనిపించకుండా పోయింది. వయసు 12, హైట్ 5.2, వెయిట్ 41 kg, బ్రౌన్ కలర్ రైస్. ఇవి సరిపోతాయా లేదా మీ అవ్వ పేరు అయ్యే పేరు కలిపి చెప్పాలనా? బ్లాడీ, నా మెమరీ పవర్ చెక్ చేస్తున్నావా? సార్, నాకు నువ్వేం అడగబోతున్నావు తెలుసు? మీ అమ్మాయి దొరుకుతుందా దొరకదా అదేగా? అవును సార్. నేను చెప్పంటావా అబద్ధం చెప్పంటావా? నిజమే చెప్పండి సార్. నిజం చెప్తే బాధపడతావా? అబద్ధమే చెప్తా. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుద్ది. సార్, ఏమైంది సార్? నా కూతురు కనిపించకుండా పోయి 1.5 నెలలు అవుతుంది సార్. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమీ తెలియలేదు సార్. ఏమంటున్నారు? కనిపెడితే చెప్తా ఉంటున్నారు సార్. ఎప్పుడు కనిపెడతారంట? నేను డైలీ వచ్చి అదే అడుగుతున్నాను సార్, కానీ చెప్పడం లేదు సార్. ఏదో ఒకటి చెప్పమనండి సార్. పోనీ నా కూతురు చచ్చిపోయిందని చెప్పమనండి సార్. ఈ మధ్య అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఇంటికి వచ్చేలేరా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకయ్యా అరుస్తా? భోంచేసావా? నువ్వు పని చేయి. వీళ్ళ అమ్మాయి కనిపించట్లేదట.
వీళ్లతో వాళ్ళ ఇంటికి వెళ్ళావు. ఏదైనా థ్రెటనింగ్ కాల్ వస్తే ట్యాప్ చేయి. కరెక్ట్ గా మానిటర్ చేయాలి. అయ్యయ్యో, మళ్ళీ పాత పనా? డిపార్ట్మెంట్ లో చేరడానికి నన్ను రికమెండ్ చేస్తానని మళ్ళీ మళ్ళీ అదే పని చెప్తున్నారు ఎందుకు? ఎన్ని రోజులు కాల్స్ రికార్డ్ చేయమంటారు చెప్పండి? నేను డిపార్ట్మెంట్ లో చేరి రికార్డు సాధించడం మీకు ఇష్టం లేదా? నువ్వు ఓవర్ గా మాట్లాడుతున్నావు. నువ్వు వెళ్ళొద్దులే, ఇంకెవరైనా పంపిస్తా. నేనే పోతా. బయలుదేరండి. పిల్లని బాగా చూసుకోవడం కంటే ఏంది పీకే పనే? సరే చాలే వెళ్ళు. ఇంట్లోనే ఉండాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకో. బాత్రూమ్ వచ్చిన ఇంట్లోనే ఉండమంటారా? సూపర్. ఫైనల్ చెకింగ్ పక్కాగా ఉంది. నాకు ఆకలేస్తోంది, నేను వెళ్ళి తినేసి వస్తా. ఏంటి సార్ అంత ఈజీగా అంటున్నారు? ఆలోగా ఒకవేళ కాల్ వచ్చిందంటే? అంతలో నాకు బాగా ఆకలి వచ్చిందే. ఇప్పుడేగా కాఫీ తాగారు. ఓ, లెక్కలు చూస్తున్నావా? నీకు ఇది మొదటి కేసు, నాకు ఇది 17వ కేసు. 8 ఏళ్ళు దాటిన ఓ పిల్ల కనపడకుండా పోతే షీ విల్ నెవర్ కమ్ బ్యాక్. అది మాక్సిమం హ్యూమన్ ట్రాఫిక్ అయి ఉంటుంది. సార్, ఈ హ్యూమన్ ట్రాఫిక్ అంటే ఏంటి సార్? మనుషుల్ని ఓ చోటు నుంచి కిడ్నాప్ చేసి ఇంకో చోట అమ్మడం. అది వదిలేసి ఎవడో కాల్ చేస్తాడో డబ్బులు అడుగుతాడో నన్ను చండుతున్నారో. ట్రిపుల్ బెడ్రూమేగా, తల ఓ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏడవండి. నేను చెప్పింది మీకెవ్వరికి బుర్రకెక్కలా, ఆయనకొక్కరికే ఎక్కింది. అమ్మాయికి రాదని అర్థం చేసుకుని ఇంకో బిడ్డను కనడానికి వెళ్తున్నాడు చూడు. ఏందబ్బా ఒక్కడే లోపలికి పోయి తలుపేసుకున్నాడు ఏంది? అయ్యయ్యో, నోటుకొచ్చింది వాగి ఆయన ఆత్మహత్య చేసుకునేలా రెచ్చగొట్టావే. అయ్యో, త్వరగా వెళ్ళి ఏదోటి చెయ్యండి. త్వరగా వెళ్ళి తలుపులు బదులు కొట్టు. త్వరగా వెళ్ళి బద్దలు కొడితే తలుపులు కాదు ఎముకలు ఉంటాయి. తప్పక నేను తినేసి వచ్చేలాగా ఆయన కాపాడండి. వీరభద్రయ్య, నువ్వే కాపాడండి. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం ఉంటే మరెందుకు సార్ అదే ధైర్యంతో మీ అమ్మాయిని కనిపెట్టడానికి ప్రయత్నించకూడదు? పోలీసులు ఓవైపు చేసేది చేయనివ్వండి, మనం కూడా మన ప్రయత్నం చేద్దాం. చూడబ్బాయా, పోలీసులు ఏం కనిపెట్టరు. మన పిల్లలు కనిపించకుండా పోతే కనిపెడతారా ఏంటి? అదే కమిషనర్ బిడ్డో మినిస్టర్ బిడ్డో కనిపించకుండా పోతే మిలిటరీనే తీసుకొచ్చి దింపుతారో. నువ్వు రెండో చెప్పిందే కరెక్ట్. నీ బిడ్డ నువ్వే ఎత్తుకోవాలా. ఆయన చెప్పినట్టుగా ఎత్తుకు, వీలైనంత వరకు ఎత్తుకు. నీ వల్ల కాలేదా చచ్చిపో. అప్పుడు నువ్వు సావడాన్ని ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తా. అంతవరకు ఈ ఫ్యాన్ కట్టిన చీరని ఎవ్వరు విప్పకూడదు. ఏంటా సూపు? పిల్ల దొరక కంగారు పడుతుంటే కాటుకు పూసుకుని కూర్చున్నావు. నీలాగే నేను లిప్స్టిక్ పూసుకుని కూర్చుంటే నీకెట్టా మండుద్దే? ఇర్రెస్పాన్సిబుల్ లేడీ. నాకు తెలిసినంత వరకు ఎదుటి వాళ్ళ పరిస్థితిలో ఉండి మీరు ఆలోచిస్తారు, కానీ ఈ విషయంలో మాత్రం మీ అమ్మాయి పరిస్థితిని ఆలోచించడం మానేశారు. తనేమనుకుంటుంది సార్? నాకు మా నాన్న ఉన్నాడు, ఆయన తప్పకుండా నన్ను కాపాడడానికి వస్తాడన్న నమ్మకంతో ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు చచ్చి ఆ నమ్మకాన్ని చంపడం కరెక్టా సార్?